హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ సినీ యూనివర్స్. జూలై ఆఫ్ అయితే అయిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వేడి అస్సలు తగ్గట్లేదు. ఈ వారం టాలీవుడ్ లో ఒక రేంజ్ క్రేజీ అప్డేట్స్ అయితే నడుస్తున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకునే న్యూస్ నుంచి సమంత క్రేజీ ఓటీటీ రీ ఎంట్రీ వరకు అసలు ఈ వారం మనం ఏమేమి చూడబోతున్నాం, ఏ టాపిక్స్ ట్రెండ్ అవుతున్నాయో ఈ రోజు మన వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ థియేటర్ లో దుమ్ము లేపుతుంది. అఖిల్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వైపు ఈ సినిమా దూసుకెళ్తుంది. రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడిన మాటలు, ఆయన పడ్డ ఎమోషనల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కొడుకు సక్సెస్ చూసి ఒక తండ్రిగా నాగార్జున ఎంత ఎమోషనల్ అయ్యారో ఆ స్పీచ్ చూస్తే ఎవరికైనా కంట్లో నీళ్లు తిరగాల్సిందే. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని థియేటర్స్ లో రెస్పాన్స్ అయితే వస్తుంది. మీలో ఎంతమంది లెనిన్ సినిమా చూశారు? అఖిల్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఇక రెండో క్రేజీ అప్డేట్ క్వీన్ సమంత గురించే. చాలా రోజుల తర్వాత సమంత నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వారం ఓటీటీలో సమంత నటించిన మా ఇంటి బంగారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుంది. జూలై 15న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇది ఒక కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. చాలా రోజుల తర్వాత సమంతను స్క్రీన్ మీద చూడడంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సమంత ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ వీకెండ్ థియేటర్స్ లో సందడి చేయడానికి వస్తున్న సినిమాల విషయానికి వస్తే మెయిన్ గా ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓ సుకుమారి రిలీజ్ కి అయితే రెడీ అయింది. దీంతో పాటు ఆర్ మాధవన్ నటించిన మైండ్ బెండింగ్ ప్రాజెక్ట్ జీడియన్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వదల, రాజేది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి లాంటి చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ రేస్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వీటన్నింటితో పాటు వరల్డ్ క్లాస్ సినిమా లవర్స్ కోసం హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ ది ఒడిస్సీ కూడా ఇదే వీకెండ్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి అయితే రాబోతుంది. సినిమా లవర్స్ కి వీకెండ్ ఫుల్ బిర్యానీ లాంటి విందు ఖాయం. ఇక సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ హాట్ టాపిక్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గ్లోబల్ వైడ్ గా బన్నీ నెక్స్ట్ లైనప్ ఏంటి అని ప్రతి ఒక్కరూ పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో సోషల్ మీడియాలో రెండు అల్ట్రా మాస్ న్యూస్ లు తెగ హల్చల్ అయితే చేస్తున్నాయి. మొదటిది మోస్ట్ క్రేజీ డైరెక్టర్ అట్లీతో బన్నీ చేయబోయే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాక. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా 4 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. తాతగా, తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా బన్నీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్ 4 డిఫరెంట్ షేడ్స్ లో ఐకాన్ స్టార్ అసలు ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరో వైల్డ్ రూమర్ అయితే వైరల్ అవుతుంది. మలయాళంలో సూపర్ హీరో మూవీ మిన్నుల్ మురళి తీసిన సెన్సేషనల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ గుర్తుండే ఉంటాడు. రీసెంట్ గా బాసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ ఫోటోను షేర్ చేశాడు. అంతే, టాలీవుడ్ టు మాలీవుడ్ సోషల్ మీడియా అయితే తగలబడిపోతుంది.